బీజేపీ సపోర్ట్ ఉంటే అంత దారుణంగా చంద్రబాబు నాయుడు ఓడిపోయేవారు కాదు అని తెలిసింది. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఉండబట్టే కదా చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచారు కేంద్రంలో. సో అప్పుడు హిస్టారికల్ బ్లండర్ టీడీపీ చేసింది కాబట్టి నేను తప్పు చేయకూడదని మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో మళ్ళీ ఎలక్షన్ అయిన వెంటనే ఒక 6 నెలలకే ఎన్డీఏతో కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత మళ్ళీ ప్రధాని మోడీని ఎప్పుడు కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. కింది స్థాయిలో బిఎల్ సంతోష్, తర్వాత జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడు ఇక్కడ వరకు మాత్రమే కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎందుకో ఆయన దాన్ని గిల్టీయా మరేంటి అంటే నరేంద్ర మోడీని నేను ఆ ప్రత్యేక హోదా విషయంలో విమర్శించానన్న ఉద్దేశంతో పెద్దగా ఆయన కూడా కలిసేందుకు ప్రయత్నం చేయలేదు. అయితే టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చాలా మందికి తెలీదు ఇది విషయం. మోడీ పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే వైజాగ్ లో మనకు గుర్తుంటుంది. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ఒకరోజు మొత్తం జగన్ కు పాలనకు వ్యతిరేకంగా అంటే ఎన్నికలకి ఇంకో సంవత్సరం ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాలేదు. వైజాగ్ లో ఆయన ర్యాలీ నిర్వహించాలి, జనసేన పెద్ద ఎత్తున వైజాగ్ నగరాన్ని దిగ్బంధించాలి అన్న విషయం మీద ఆయన పెట్టినప్పుడు ఆయన హోటల్ బయటి నుంచి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గుర్తుంది కదా ఆ ఇన్సిడెంట్. నోవాటెల్ హోటల్ దగ్గరే అడ్డుకున్నారు. ఆయన కనీసం ర్యాలీ కూడా చేయనివ్వలేదు. సో అప్పటి వరకు కూడా ఏంటంటే వైసీపీ మోడీ ఇద్దరు ఫ్రెండ్లీ, బీజేపీ ఫ్రెండ్లీ అనే ఉంది. ఈవెన్ దో జనసేన ఎన్డీఏలో ఉన్నప్పటికీ దే ఆర్ కంఫర్టబుల్. ఎందుకంటే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు జగన్ దత్తపుత్రుడు మోడీకి అని స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. సో అప్పుడు ఆ వైజాగ్ నోవాటెల్ హోటల్లో పోలీసులు ఆయన రాకుండా అడ్డుకున్నప్పుడు అది నేషనల్ మీడియాలో బాగా రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయిన తర్వాత ఈ అంశాన్ని ఆ నేషనల్ మీడియాలో బాగా రిపోర్ట్ అయిన విషయాన్ని నరేంద్ర మోడీ చూశారు. చూసి ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా పవన్ కళ్యాణ్కు ఫోన్ వచ్చింది, మీతో ప్రధాని మాట్లాడాలనుకుంటున్నారని చెప్పి. సో ఆ డే టర్నింగ్ పాయింట్. ఆ రోజు మాట్లాడి మీరు బాగా ఫైట్ చేస్తున్నారు, మీరు మా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నరే అంటే పవన్ కళ్యాణ్ నుంచి ఆయనంతటా ఆయన ప్రయత్నం చేయలేదు మోడీని గెలవాలని. ఈవెన్ దో ఎన్డీఏలో ఉన్నా సరే కొంచెం షై పవన్ కళ్యాణ్ మనకు తెలుసు కదా, షై వ్యక్తి. ఇప్పుడు నేను బీజేపీతో ఉన్నా అని చెప్పి వాళ్ళు పిలిస్తే తప్ప ఆయన బోరు. మన మహారాష్ట్ర ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేశారు కానీ ఢిల్లీ ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేయలేదు. వాళ్ళు గట్టిగా పిలిస్తేనే ఆయన పోతారు తప్ప 2014 ప్రమాణ స్వీకారానికి వచ్చారంటే మళ్ళీ అహ్మదాబాద్ లో నిజానికి జనసేన అహ్మదాబాద్ లో మోడీకి సపోర్ట్ అనౌన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు టీడీపీ జనసేన గెలవకపోతే అన్ని సీట్లు వచ్చిండేవి కాదు. జనసేనకు అన్కండిషనల్ గా టీడీపీకి అనౌన్స్ చేశారు, ఒక్క సీట్లో కూడా పోటీ చేయకుండా టీడీపీకి బీజేపీకి. సో అప్పుడు నరేంద్ర మోడీని విజయవాడ వైజాగ్ నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడి పవన్ కళ్యాణ్ తో మీరు బాగా ఫైట్ చేస్తున్నారు, మీరు ఉండండి, ఇదే విధంగా ఫైట్ చేయండి, మేము మీతో ఉంటాం, మీకేమైనా పర్సనల్ గా ఇబ్బంది అయితే చెప్పండి, అంటే పోలీసులు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి, నేను చూసుకుంటానని నరేంద్ర మోడీ చెప్పారు. సో దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ బిట్వీన్ దేర్ రిలేషన్స్.